మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెట్టకముందు ఏం చేస్తూ ఉండేవారు? ఏ టైంలో దీని ప్రయాణాన్ని మొదలుపెట్టారు? ఇది నేను 45 ఏళ్ళ బ్యాకే స్టార్ట్ చేశాను. నేను అంతకుముందు ఏం చేసేది అసలు యాక్చువల్గా టూ సిల్లీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్నీ చంద్రవందరగా ఉంటాయి. నేను ఒక సైంటిస్ట్గా ఉన్నాను, ఒక మార్కెటింగ్లో ఉన్నాను, మేనేజ్మెంట్లో ఉన్నాను, ట్రైనింగ్లో ఉన్నాను. ఇవన్నిటికన్నా నా ఉద్దేశం ఏంటంటే పాస్ట్. కబీర్ ఒకసారి అంటాడు, జాతి నహి పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్, పడే రహనేదో అంటే సోడ్ని పడే రహనేదో జ్ఞాన్ అంటే దాని తాలూకా కేసు మర్చిపో. కేసులో ఏముంది, షార్ప్ ఉండాలా. సో పాస్ట్ అందరూ కూడా ఒక విషయం చెప్పనా, చిన్నప్పటి నుంచి అందరం మనం అదే చెత్తలో నుంచి వచ్చిన వాళ్ళమే. కొంతమంది రాంగ్గా చెప్తారు, పుట్టినప్పుడే అక్కడ స్టార్స్ ఇలా పడిపోయాయి, 5 అడుగులు 7 అడుగులు వేసేసాడు. దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. దేర్ ఈజ్ నో మ్యాజిక్ ఇన్ యువర్ బర్త్. యూ విల్ హ్యావ్ టు క్రియేట్ ది మ్యాజిక్. అది ఎలా అంటే మన నడవడికతో, మన మార్గంలో. మనం పూర్వం రోజుల్లో అందరూ సిగరెట్లు తాగారంటే మనం తాగామేమో, దాంట్లో మనం మందు తాగామేమో. అన్నీ ఉంటాయి, ఉండకంటే ఎట్లా ఉంటాయి? ఆల్ థింగ్స్ ఆర్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ వీల్ హ్యావ్ టు సీ. దేర్ ఈస్ నో గ్రేట్నెస్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. మన సాధనలోనే గ్రేట్నెస్. ఈ బీజం ఎప్పుడు పడింది గురుగారు మీకు? నాకు చిన్నప్పుడే, బహుశా నా ఉద్దేశంలో మై మదర్ డైడ్ వెరీ ఎర్లీ. నాకు 8 ఏళ్ళప్పుడే చనిపోయింది. అండ్ అప్పుడే నేను ఐ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాలజీ ఇన్సైడ్. లోపల నా ఐడియాలజీ అంతా వేరేగానే ఉన్నాం. సో ఇది ఈ లైఫ్ అని నేను అనుకోవట్లేదు. సంథింగ్ కనెక్టెడ్ విత్ ప్రీవియస్ లైఫ్. ఎక్కడైతే వదిలేసామో అక్కడి నుంచి కంటిన్యూయేషన్ జరిగింది. లేకపోతే కేవలం హిమాలయస్కి వెళ్ళి మౌంటైనరింగ్కి వెళ్ళి నాకు అది హిమాలయస్లో ఇంత వర్త్ ఉంది. నిజంగా చెప్పాలంటే నా స్టఫ్ అంతా అక్కడితే. ఎక్కడెక్కడ ఎవరు ఉండదు, ఎక్కడ గురువు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నాకు 70 ఏళ్ళప్పుడు కూడా ఎవరైనా మంచిగా లేదు ఆయనలో ట్రూత్ కనిపిస్తుంది అంటే వెళ్ళిపోతాను నేను. ఐ విల్ నాట్ కేర్. నాకేదో 4 లక్షల మంది శిష్యులు ఉన్నారు, ఐ లీస్ట్ బాదర్డ్. హూ బాదర్డ్? దేర్ ఆర్ నో స్టూడెంట్స్, యు ఆర్ ఆల్సో ఏ స్టూడెంట్. సాధకుడిలాగా వెళ్ళిపోవాలా. కాబట్టి పాస్ట్ రికార్డు, ఎస్ ఎవ్రీబడి ఎలా అయితే చదువుకున్నారో అలాగే నేను చదువుకున్నాను. సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నాను, లైలా కాలేజ్ విజయవాడలో డిగ్రీలో చేశాను, ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను, ఎంబీఏ చేశాను, డాక్టరేట్లు ఉన్నాయి. అన్ని పనులు చేస్తున్నాం మనం, అన్ని పనులు చేసాం, అందరు గురువుల దగ్గరికి వెళ్ళి ఉన్నాం. సో ఒకటే ఏంటంటే ఈ ధ్యాన మార్గంలోకి నేను రావడం అది నా చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. ఎక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడని. మా ఊర్లో మా ఇంట్లో వాళ్ళే బోల్డ్ మంది టెంపుల్స్ కట్టున్నారు, మేము ఒక 7 టెంపుల్స్ కట్టున్నాం. సో కానీ ఎవరు మార్పు ఉండేది కాదు. మా పెద్దనానికి ఒక ఆశ్రమం ఉండేది, అచల గురు ఆశ్రమం అని ఉండేది. ఆయన గురువు ఆయన. నాకేం పెద్దగా ఎక్కడో టెంపుల్లో దేవుడు లేడు, ఒక ఆశ్రమాల్లోనా లేడు, ఏమీ లేడు. మనం వెతకాలి అది ఎక్కడ. కానీ నా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్తో నేను సైంటిస్ట్గా ఉన్నప్పటికి కూడా, లేకపోతే ఒక మేనేజ్మెంట్ స్కాలర్గా ఉండేటప్పుడు కూడా వెతకడం మొదలుపెట్టాను. ఎక్కడ అని కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. వేర్ ఇట్ ఈజ్ అని. మేబీ స్పిరిచువల్ స్క్రిప్చర్స్ నుంచి, అన్నిటి నుంచి, గురువుల నుంచి. నేను వెళ్ళని గురువు లేడు. ఎక్కడైనా సరే ఒకడు దొరికాడు అంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఏదో నేర్పుతాడా లేదా, నేర్చుకున్నాడా నేర్చుకుంటాను. ఈ రోజు కూడా ఐ విల్ సీక్. బాగాలేదంటే పడేస్తాను.
వాళ్ళలో మార్పు లేదు, వాళ్ళ గురువులోనే మార్పు లేదంటే నేను మానేస్తాను. సిస్టంలో కొన్నిసార్లు బాగుండొచ్చు, గురువులో మార్పు ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అపియరెన్స్లోనే గురువులు. అలా కూడా బోల్డ్ మంది నాకు. మొట్టమొదటిగా మలుపు తిప్పింది ఎక్కడ? మలుపు అనేది నాకు ముందు నుంచే సెర్చ్ అనేది ఉంది. సెర్చ్ నాకు మొదటగా మీరు ఫస్ట్ ఏది అచీవ్ చేశారు? నేను చిన్నప్పటి నుంచి కూడా ఎథిస్ట్గా కూడా ఉన్నాను. నేను ఎథిస్ట్. దేవుడు అసలు ఉన్నాడా? విగ్రహాల్లో లేడు కాబట్టి లేడు అని అనుకున్నాను. విగ్రహాల్లో లేడని కాదు, విగ్రహాల్లో అన్ని దగ్గరలో ఉన్నాడు. అయితే నేను ఫస్ట్ ఎథిస్ట్గా ఐ వాజ్ సర్చింగ్ హిమ్. లైలా కాలేజీలో ఉండేటప్పుడు ఈవెన్ గోరాని కూడా వెళ్ళి కలిశాను. గోపారు రామచంద్రరావు అని ఒక ఆయన ఉండేవాడు బెంచ్ సర్కిల్లో. ఆయన ఎవరు, ఈ సమరం లవణం వీళ్ళ ఫాదర్. అయితే ఐ యూస్ టు మీట్ హిమ్, అబ్రహం కొవ్వూరు వాళ్ళు. బట్ గాడ్ ఈజ్ నాట్ అన్రియల్, అది మాత్రం నాకు తెలుసు. ఇన్ని స్క్రిప్చర్స్, ఇన్ని లైబ్రరీలో, ఇన్ని టెక్స్ట్లు, ఇంతమంది టైం వేస్ట్ చేస్తారా? చేయరు కదా. సత్యం ఉంది, కానీ మన వరకు ఈ 2500 5000 ఏళ్ళు ఇదంతా వచ్చేటప్పటికి మారిపోయింది. సత్యం మరుగున పడిపోయింది. హిందూయిజం ఈజ్ రియలీ గ్రేట్. బట్ ఈ మార్పు కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, వాళ్ళ ఎజెండా కావాలి, వాళ్ళకి ఒక పార్టీ గెలవాలి, లేకపోతే ఎవడో క్రిస్టియానిటీయో హిందూయిజమో లేకపోతే ఇస్లామో వాళ్ళ తాలూకు అది పెట్టుకొని నడిపించారు. మనకి ఇది మరుగున పడిపోయింది. ఇక పండితులు ఉన్నారు. ఈ పండితులు అంతా ఏం చేశారు? వాళ్ళకి రెస్పెక్ట్ కావాలి, చాలా రెస్పెక్ట్ ఉంటుంది స్పిరిచువాలిటీలో. శ్లోకాలు వాళ్ళకి, తెలుగు పండితులు సంస్కృతం పండితులకి వాళ్ళకి అన్నీ ఈజీయే కదా, వాళ్ళకి అన్ని శ్లోకాలు వస్తాయి. నేను కోరుకున్నా ఏముంది, శ్లోకాలు చదివితే ఏమొస్తుంది, ఏమి రాదు కదా. ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరిని వదలలేదు. తిరువన్నామలై అంటే తిరువన్నామలై వెళ్ళిపోయాను, ఎక్కడికంటే అక్కడికే. ఓషో అంటే ఓషో వెళ్ళిపోయాను, విపස්සన అంటే విపස්සన వెళ్ళిపోయాను. ఏది ఆపలేదు. ఆల్ ఎవ్రీథింగ్. బీహార్ స్కూల్ వెళ్ళిపోయాను, మోంగేర్ వెళ్ళిపోయాను, సత్యానంద సరస్వతి, స్వామి శివానంద, రిషికేష్, ఇలా వెళ్ళిపోతూ తర్వాత మహేష్ యోగి, మొత్తం అన్నీ ఎతుకుతాను, కంప్లీట్గా ఎతికాను. దేవుడు మాత్రం సత్యం. కానీ వీళ్ళు ఇస్తున్న ఫార్మాట్ అయితే ఉన్నది ఎల్కేజీ ఫార్మాట్, యూకేజీ ఫార్మాట్, ఆర్ 5th క్లాస్ ఫార్మాట్, హై స్కూల్ ఫార్మాట్. హయ్యర్ లెవెల్లో చాలా ఉంది అనిపించింది. అలా నేను వెళ్ళటంలో నాకు కనిపించింది. నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా. యాక్చువల్గా స్వామి ధీరేంద్ర బ్రహ్మచారి శిష్యుని కూడా నేను. ఢిల్లీలో నేను జాబ్ చేశాను, గ్లాక్సోలో జాబ్ చేసేటప్పుడు నేను స్పోర్ట్స్ మ్యాన్. సౌత్ ఇండియాకి హాకీ ఆడాను, సౌత్ జోన్కి ఆడాను. సో హాకీ, తర్వాత మ్యారథాన్, 10,000 meters, 5,000 meters, మౌంటైనరింగ్ అన్నీ చేసేవాడిని. నాకు అక్కడ గ్లాక్సోలో జాబ్ అయిన తర్వాత అలాగా నేను అప్పుడు ఇంటికి వస్తున్నాను. కరోల్ బాగ్లో ఫ్లాట్ ఉండేది, రెసిడెన్స్ అద్దెది. అక్కడ నుంచి వచ్చేటప్పుడు నాకు కనట్ సర్కిల్, కనట్ ప్లేస్ ఉంది కదా, అక్కడ బారాఖంబా రోడ్లో సెంట్రల్ యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని కనిపించింది. ఎక్కడో నాకు చదివినట్టు గుర్తు. యోగా అంటే కొద్దిగా ఫిజికల్గా ఉంటుంది అనేసి వెళ్ళాను. మరి అప్పుడు స్వామి ధీరేంద్ర బ్రహ్మచారి దానికి డైరెక్టర్గా చేసేవాడు. లోపలికి వెళ్ళిపోయి అప్పుడు నాకు అన్ని బాడీ ఫ్లెక్సిబిలిటీ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసేటప్పుడు నాకు చాలా ఈజీగా వచ్చింది. ఆయన నాకు చాలా బాగా లైక్ చేశాడు. నన్ను అసిస్టెంట్గా, మెయిన్ అసిస్టెంట్ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, నన్ను సెకండ్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు ఆ రోజుల్లోనే, 40 ఏళ్ళ క్రితం. అలా తర్వాత మహేష్ యోగి, అది మహేష్ నగర్ అని న్యూ ఓక్లా, నోయిడా అని ఉండేది, న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. అప్పట్లో న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా అనేవాళ్ళు, ఇప్పుడు నోయిడా అంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ మహేష్ నగర్లో టీఎం సిద్ధ నేర్చుకున్నాను. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో సిద్ధ ఫ్లయింగ్, యోగిక్ ఫ్లయింగ్ అని అది నేర్చుకున్నాను. ఇలాగే ప్రతి వాళ్ళు. తర్వాత సత్యానంద సరస్వతి వెళ్ళాను, రిషికేష్ వెళ్ళి అడ్వాన్స్ ప్రోగ్రామ్కి దీనికి వెళ్ళేటప్పుడు అక్కడ స్వామి శివానంద ఆయనది కనిపించింది, అక్కడికి వెళ్ళాను. ఇలా ఒక్కొక్కటి ఏది వదలకుండా అన్నీ నేర్చుకున్నాను.
నాకు సత్యం నాకు అర్థమైంది. యాక్చువల్గా గాడ్ ఈజ్ రియల్, దేర్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ యు ఆర్ గాడ్. నేను దేవుడు అంటాం చాలా దరిద్రం. అది అందరిలో మనలో దేవుడు ఉన్నాడు, ఒక్క దేవుడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. అదే దేవుడు అందరిలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, ఒక్క దేవుడే ఉన్నాడు. దైవత్వమే అసలు, అదే ఆత్మ. కానీ ఈ ఆత్మ కింద వైపు వచ్చేసి ఆ అన్రియల్ సెల్ఫ్ని రియల్ సెల్ఫ్ అనుకున్నది. మెల్లమెల్లగా డీజనరేట్ అయిపోయాం. నేను అంత ఆఖరికి తీరా చూస్తే అన్ని ఫిలాసఫీలు ఒకటే. తర్వాత పైనకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు మలుపుకున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఏది యోగా అదే, యోగాలో చెప్పింది అదే, బుద్ధుడు చెప్పింది అదే, స్వామి శివానంద ఋషికేష్ చెప్పింది అదే, స్వామి శివానంద పరమహంస చెప్పింది అదే. ఎక్కడ తేడా వచ్చిందంటే వాళ్ళ ఎజెండా ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు తప్పులు వచ్చాయి. అందుకనే ట్రస్ట్లు, ఆర్గనైజేషన్లు ఉండకూడదు. ఎందుకంటే మీది ప్రొటెక్ట్ చేయడానికి పక్కన వాడు తొక్కేస్తారు. ఓహో, అంతే కదా. మరి పక్కన వాడిని తొక్కటం వల్ల నీకు అసలు నీ ట్రూతే అర్థం కాలేదు. అసలు పక్కన వాడు ఎక్కడున్నాడు? వాడు మనం ఒకటే కదా. నేనే లేనప్పుడు ఈ శరీరమే లేను, ఈ మనస్సే లేదు అనుకునేటప్పుడు అసలు ఈ పక్కన వాడు ఎక్కడున్నాడు? అసలు నీ గురువు ఎక్కడున్నాడు? గురువు కూడా లేడు కదా. గురువు ఎక్కడున్నాడు? ఉన్నది నీ ఒక్క ఆత్మ, ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఆ ఈశ్వరలింగం అక్కడే ఉంది, ఉపస్థం అక్కడే ఉంది. సో ఈ దిగజారుడుతనం వలన మనం ఆ ప్రకాశం, ఆ శ్రీరుద్రం దాన్ని అలా అక్కడ పట్టుకుంటాం, లేకపోతే మన మనస్సుని పట్టుకున్నాం. మనసు పట్టుకుని ఆ విష్ణు మాయలో చిక్కుకున్నాం. మాయ అంటే మైండ్, ఇంకేం లేదు.